ఎందుకు ఇంత పాశవికంగా వచ్చి ఆమెని హతమార్చాల్సిన పరిస్థితి వచ్చింది? ఈ కేసు ఇంట్లో వాళ్ళు చూశారు, పెళ్లి చేశారు, మనకు తెలుసు అంగరంగ వైభవంగా చేసుంటారు. పైగా ఫారిన్ అల్లుడు పంపించారు. ఎన్నో ఆశలతో ఆ అమ్మాయి వెళ్ళింది. కుటుంబ సభ్యులు కూడా ఏ మాటకా మాట చాలా హ్యాపీగా పంపించుంటారు. అక్కడికి వెళ్ళిన 2 నెలల్లోనే అయ్యగారి రంగులన్నీ బయటపడ్డాయి. ఏదో అంటారే కాళ్ళు దొక్కినాడే తెలిసింది అయ్యగారి కథ అని అన్నట్టు 2 నెలల్లోనే బండారం బయటపడింది. ఆ అమ్మాయి నేను ఉండలేను అనుకుంది, వచ్చేసింది. వచ్చేసి ఇక్కడ కేసు పెట్టింది. సరే అతను వచ్చాడు, మాట్లాడుకున్నారు. ఇంకా ఇది ఎంతమంది మధ్యవర్తిత్వం చేసినా ఇది అయ్యేలాగా అనిపించలేదు. సరే వాళ్ళు వీళ్ళు మాట్లాడుకున్నారు, మ్యూచువల్ కన్సెంట్తో విడాకులు కూడా తీసేసుకున్నారు. అప్పటికి ఆ అమ్మాయి గృహహింస కేసు అవన్నీ పెట్టింది. సరే ఈ విడాకులు అయిన తర్వాత ఆ గృహహింస కేసు వాటి వల్ల అతనికి వీసా రాలేదు. అతని కథ అలా ఉంది. సరే ఈమె వైపు నుంచి చూస్తే ఈమెకు విడాకులు అయిన తర్వాత మరి పెళ్ళైన 2 నెలలకే ఆమె ఇండియా వచ్చేయడము. సరే ఏది ఏమైనా కాస్త కోస్తో కలిగిన కుటుంబంలానే అనిపిస్తుంది. చదువుకున్న అమ్మాయి. ఇక ఈ అమ్మాయి దీని నుంచి బయటకు వచ్చేయాలి ఏమైనా సరే అని చెప్పి ఆ అమ్మాయి జాబ్ ట్రై చేసుకొని జాబ్ తెచ్చుకుంది. ఇంట్లో వాళ్ళు ఇంకో సంబంధం చూశారు, పెళ్లి చేసుకుంది. పెళ్ళి అయిపోయింది. భర్త సాఫ్ట్వేరు, ఈ అమ్మాయి సాఫ్ట్వేరు. చాలా హ్యాపీగా నడుస్తుంది ఆ అమ్మాయికి. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేసుకుంటుంది. సరే ఈలోపు అతనికి ఏమైంది, వీసా రిజెక్ట్ అయింది. వాళ్ళ మదర్ చనిపోయిందంట. ఇతనికి నా జీవితం ఎలా అయిపోయింది, ఆమె జీవితం బాగుంది అనే ఒక బాధ వచ్చేసింది. ఆ బాధ నుంచి అసలే కోతి కళ్ళు తాగింది అన్నట్లు ఇతను ఈమె సంగతి ఏదో చూడాలి అని డిసైడ్ అయిపోయాడు. డిసైడ్ అయిపోయి ఈమె ఎక్కడ ఉంటుంది ఏంటి తెలుసుకోవడం పెద్ద కష్టం కాదు. ఇవాళ వనసలపురంలో ఉంటుంది, తెలిసిపోయింది. అతను తుర్కాయంజల్లో ఒక హాస్టల్లో రూమ్ తీసుకున్నాడు. ఉండి రోజు ఈ అమ్మాయిని గమనించడం మొదలెట్టాడు. ఈ అమ్మాయి ఉండే అపార్ట్మెంటు చుట్టుపక్కల ఎప్పుడు బయటికి వెళ్తుంది, ఎప్పుడు ఇంటికి వస్తుంది, ఏం చేస్తుంది, అసలు ఏంటి మొత్తం చూసుకున్నాడు. చూసుకుని ఒక ఫైన్ డే అమెజాన్లో ఆర్డర్ పెట్టాడు. కత్తులు, కటార్లు, రంపాలు, 2 రంపాలు, 2 కత్తులు, ఒక పెట్రోల్ డబ్బా.